హాస్పిటల్ ఎంత తిరిగినా కూడా ఎన్ని మందులు యూజ్ చేసినా కూడా అసలు ఫీవర్ తగ్గలేదు. గడ్డ ఉన్నదని చెప్పేసి తెలిసింది. బ్రెస్ట్ మొత్తం తీసేయాలి, లేకపోతే మళ్ళీ ఇంకా ఎక్కువ స్ప్రెడ్ అయిపోతుంది అని చెప్పేసి చెప్పారు. భయపడకండి అని చెప్పేసి మాకు ఒక ధైర్యాన్ని ఇచ్చారు. మా మదరే సాక్ష్యం ఇక దానికి. చాలా యాక్టివ్ అయిపోయింది. రిజల్ట్ ఉంది పునర్జన. నా పేరు అజారుద్దీన్, మా అమ్మ పేరు రహిమత్ బి. మా అమ్మకు 1 year బ్యాక్ నుంచే ఫీవర్ వచ్చుడు, తగ్గపోడు, ఊకే ఫీవర్ వచ్చుడు, బాగా వీక్ అయిపోయింది. హాస్పిటల్ ఎంత తిరిగినా కూడా ఎన్ని మందులు యూజ్ చేసినా కూడా అసలు ఫీవర్ తగ్గలేదు. గడ్డ ఉన్నదని చెప్పేసి తెలిసింది. నార్మల్ గడ్డే కదా అని చెప్పేసి సర్జరీ చేశారు. ఆ గడ్డను కూడా టెస్ట్ పంపుతాం, అది రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ క్లారిఫై చేస్తాం అని చెప్పేసి చెప్పారు. సడన్ గా కాల్ చేశారు. బయాప్సీ రిపోర్ట్ వచ్చింది, మీది క్యాన్సర్ అని చెప్పేసి చెప్పారు. బ్రెస్ట్ మొత్తం తీసేయాలి, లేకపోతే మళ్ళీ ఇంకా ఎక్కువ స్ప్రెడ్ అయిపోతుంది అని చెప్పేసి చెప్పారు. సర్జరీ చేయించాము. అప్పటికి కూడా ఇంకా మొత్తం తగ్గదు అది. మళ్ళీ రేడియేషన్, కీమోథెరపీ అలాంటివి కంటిన్యూ చేస్తూ ఉండాలని చెప్పేసి చెప్పారు. మా మదర్ ఇప్పటికే చాలా వీక్గా ఉంటుంది. వేరే రూట్ ఏది ఉన్నది, ఎట్లుంటే బాగుంటుంది అని చెప్పేసి మా అమ్మ వల్ల మామయ్య పునర్జన్ అని చెప్పేసి హాస్పిటల్ ఉన్నది, ఆయుర్వేదిక్, ఇలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు అని చెప్పేసి చెప్పారు. మా మదర్ని తీసుకొని హాస్పిటల్కి వచ్చాను. ఈ పునర్జన్కి వచ్చిన తర్వాత సార్ భయపడకండి అని చెప్పేసి మాకు ఒక ధైర్యాన్ని ఇచ్చారు. ఆ ధైర్యంతోనే మేము కొంచెం ఇంకా నమ్మకం ముట్టింది మాకు. ఈ ఫస్ట్ మంత్ నుంచి కొంచెం తినడం ఇట్లా స్టార్ట్ చేసింది. సెకండ్ మంత్లోనే యాక్టివ్ అయిపోయింది. ఆ మెడిసిన్ అట్లా కంటిన్యూ చేసి 6 months వరకు యూజ్ చేసాం. మళ్ళీ పెట్ స్కాన్ ప్రిఫర్ చేశారు సార్. పెట్ స్కాన్ తీసుకున్న తర్వాత అందులో ఎలాంటి సెల్స్ లేవు అని చెప్పేసి రిపోర్ట్ అందులో వచ్చింది. మా మదరే సాక్ష్యం ఇక దానికి. అప్పుడున్న పరిస్థితికి ఇప్పుడున్న పరిస్థితికి చాలా యాక్టివ్ అయిపోయింది. మంచిగా ఉన్నది. మంచి రిజల్ట్ ఉంది పునర్జన.